స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏంటి? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ మీద ఎవరి నియంత్రణ ఉండదు. అంటే న్యాయ వ్యవస్థని ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇండియాలో కొనసాగడం కోసమే మనం ఏం చేసామంటే ఆర్టికల్ 266 నుంచి వేతనాలు న్యాయమూర్తులకు లభిస్తూ ఉన్నాయి. అంటే న్యాయమూర్తులకు లభించేటువంటి వేతనాలు వాళ్ళకు నష్టం కలిగించే విధంగా తగ్గించడానికి వీల్లేదు. న్యాయమూర్తులకి ఇచ్చే వేతనాలు వాళ్ళకి నష్టం కలిగించే విధంగా తగ్గించడానికి వీల్లేదు. అలాగే న్యాయమూర్తుల ప్రవర్తన గూర్చి, న్యాయమూర్తులను గూర్చి మనం వేరే సందర్భాల్లో అంటే వాళ్ళని తొలగించే సందర్భంలో తప్ప వేరే సందర్భాల్లో వాళ్ళ గురించి వ్యాఖ్యానం చేయడానికి వీల్లేదు. అలాగే పార్లమెంటు ఉభయ సభల్లోనూ 2/3 మెజారిటీతో, 2 సభల్లోనూ వేరువేరుగా 2/3 మెజారిటీతో ఒకవేళ కనుక తొలగింపు తీర్మానాన్ని ఆమోదిస్తే తప్ప న్యాయమూర్తుల్ని తొలగించడానికి వీల్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి అనే వ్యక్తికి కూడా ఒక పెద్ద బంగ్లా ఇచ్చి ఓ పెద్ద ఏర్పాటు, ప్రొటెక్షన్ ఇవన్నీ ఎందుకుంటాయంటే వీళ్ళు స్వతంత్రంగా పనిచేయాలి, వీళ్ళ మీద ఎవరి నియంత్రణ ఉండకూడదు అన్నారు.